పాండిచ్చేరికి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మిల్క్ బాయిల్డ్ చేసి అలాగే రొట్టి పాలు అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. 2002 దగ్గరగా 22 సంవత్సరాలు అవుతుంది. చాలా తక్కువ శాలరీస్తో వారు ముందు క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ అని చూడకుండా, వయసుని చూడకుండా పాండిచ్చేరి ప్రభుత్వం రంగస్వామి గారే అప్పటికి మళ్ళా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. ముందు లక్ష్మీనారాయణ గారు ఉండడం, తర్వాత రంగస్వామి గారికి రావడం, గవర్నమెంట్ ఇదైనప్పుడు అపాయింట్ చేసిన తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు గత 4 సంవత్సరాల క్రితం వరకు దగ్గరగా ముందైతే కోఆపరేటివ్ సొసైటీ ద్వారాగా శాలరీస్ ముందుంచడం జరిగేది. దాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుని 6,000 రూపాయలు ఉన్నదాన్ని 10,000 రూపాయలకి చేయడం జరిగింది. 10,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు చేస్తామని సీఎం గారు అనౌన్స్ చేయడం, అలాగే రెగ్యులర్ కూడా చేసే విధంగా ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ముందు పనిచేసిన గవర్నర్ గారు కూడా రెగ్యులర్ చేయడానికి కుదరదని చెప్పేసి 10,000 రూపాయలు చేసినప్పుడు ఒక కండిషన్ పెట్టి చేయడం జరిగింది. ఈ ఫైలు తోటి నేను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండి ముందు బడ్జెట్ లేకపోతే బడ్జెట్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడిషనల్ మనీ అడగకుండా ఉన్న డబ్బుల్లో మీరు ఏది తగ్గించుకుంటారో దానికి మోడిఫికేషన్కి అని చెప్పేసి ఫైల్ మూవ్ చేయమని చెప్పేసి అంటే మూవ్ చేసి నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలోది ఏప్రిల్లోకి వస్తుంది కాబట్టి ఆ 4 నెలలకి కావలసిన విధంగా మాడిఫై చేసి బడ్జెట్ని చేసి 15/10/2024 ఈ ఫైల్ని నెంబర్ 10910 ఫైల్ నెంబర్ సీఎం గారు సైన్ చేసి గవర్నర్ గారికి ఆ రోజు పంపించున్నారు. ఫైల్ గవర్నర్ గారు గత 3 నెలల నుంచి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఫైల్ని ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, వీళ్ళందరూ కూడా ఏం చదువుతున్నారు, ఏ విధంగా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి అని చెప్పేసి రాయడం జరిగింది. దాని తర్వాత గవర్నర్ గారిని నేను డిసెంబర్ 30వ తారీఖుని కలిసి ఒక రికమెండేషన్ ఇచ్చున్నాను. దాంతో పాటు దాని తర్వాత మళ్ళా జనవరి 8వ తారీఖున గవర్నర్ గారు యానం విజిట్లో నేను ఇచ్చిన రికమెండేషన్లో వన్ ఆఫ్ ది కీ పాయింట్ గవర్నర్ గారితో కూడా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నాకు ఆ ప్రజెంటేషన్ వచ్చిన తర్వాత రీసబ్మిట్ చేసిన తర్వాత క్లియర్ చేస్తానని చెప్పి ఉన్నారు. దానికి డిపార్ట్మెంట్ సెక్రటరీ తోటి, మినిస్టర్ తోటి, అలాగే డైరెక్టర్ గారితో అందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత నేను నాకున్న నాలెడ్జ్ని అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వారితో పాటుగా ఒక గవర్నర్ గారికి వీరందరూ మొత్తం ఎంటైర్ పాండిచ్చేరి కార్యకలాపాల వారందరి నేమ్స్ తోటి వాళ్ళు ఏమేమి డ్యూటీలు చేస్తున్నారు, ఎడిషనల్ డ్యూటీస్ని మనం ఏమి అప్పచెప్పుకున్నాం. ముందైతే పాల్ని హీట్ చేసి బ్రెడ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే మనం సెంట్రల్ కిచెన్, దాని తర్వాత మళ్ళా భోజనాలు పెట్టేది వచ్చినప్పుడు ఉండవలసి వస్తుంది. మళ్ళా వాళ్ళు క్లీనింగ్ సెక్షన్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు వీళ్ళు అందుకనే రెగ్యులర్ చేస్తాం, శాలరీ పెంచుతామని చెప్పేసి ఫైల్లో రాసి ఉన్నారు. వీరు క్వాలిఫికేషను అలాగే ఎక్సెస్గా వయసు కూడా అయిపోయిన వాళ్ళు కూడా ఉంటే రీసెంట్గా వయసు అయిపోయిన వాళ్ళు కూడా తీసేయడం జరిగిన తర్వాత మళ్ళా ఫైల్ని 17 అనగా నిన్న సీఎం గారు రీసబ్మిట్ మళ్ళీ గవర్నర్ అడిగిన దానికి అన్నట్లు కూడా ఫైల్ని నిన్న గవర్నర్ గారికి పంపించుంటే నిన్న మన యానం ఎమ్మెల్యే గారు తీపి కౌరు అని చెప్పేసి ఫైలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్లోర్లో నాకు తీపి కౌరు చెప్పారు అని చెప్పేసి ఫైల్ ఎక్కడున్నదన్నది తెలియదు. ఫైలు తీపి కౌరు కాదు, నేను దీనికి సంబంధించి ఉన్నదన్నది నేను లాస్ట్ 2 months నుంచి మాట్లాడిన వీడియోస్ చూడండి. ఫైల్ ఇక్కడ ఉన్నది ఈ విధంగా అని చెప్పేసి ఫైల్ అన్నీ కూడా రెడీ చేసి ఇప్పుడు పంపిస్తే వీరేదో ఫాలోఅప్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇదన్నీ కూడా చెయ్యని పనిని చేసిన విధంగా చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక సంబంధం లేనివో
దాన్ని చెప్పడం, కొంతమందికి తప్పుడుగా ఇచ్చేయడం. ఏ పని అయితే మనం జరుగుతూ ఉందో, ఫైనల్ స్టేజ్లో ఉందో, మీరు ఒక క్వశ్చన్ వేస్తే అయిపోయినట్టుగా అని అనుకుంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని క్వశ్చన్లు వేసావు, అసెంబ్లీ ఎష్యూరెన్స్ ఏంటి, ఎష్యూరెన్స్ కమిటీకి నువ్వు ఎందుకు ఇప్పుడు వరకు మాట్లాడిన దాంట్లో ఎష్యూరెన్స్ ఇస్తే నువ్వెందుకు ఇప్పుడు వరకు దానికి కమిటీకి ఏమైనా నువ్వు అప్రోచ్ అయ్యావా, ఎంతమంది ఇచ్చిన దాని మీద ఏ సమస్యల మీద మాట్లాడావు, ఏ సమస్యలని సాల్వ్ చేసావు అన్నది ఒకసారి ప్రజలకి చెప్తే బాగుంటుంది. మీరు అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నీకు పెట్టే కొంతమంది గొర్రెలు ఎక్కడన్నా ఫ్లెక్స్లు పెట్టి వెల్కమ్ మాట్లాడారంటే, ఇన్ని రోజులు నాకు నిద్రపోయి ఉన్నాను, నాకు చేత కాలేదు, నేను ప్యాకెట్ మీదో క్లీనింగ్ డబ్బులు దాని మీదో దీని మీదే ఉన్నాను, ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నాడు అని అనుకుని ప్రజలు అనుకుంటారేమో ఇది చాలా నాయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడి నుంచి పంపించేందుకు రెడీగా ఉన్నారు ప్రజలందరూ కూడానే. నువ్వు ఇంకా సొల్లు కౌరులు చెప్పడానికో చేతకానితనాన్ని నువ్వు వేరే చూపించుకోవడానికి తగదు. నువ్వు ఏదేదో కొన్నిసార్లు మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పడానికి చేతగా కాదు. నీ స్థాయి నా స్థాయికి కూడా, నా అనుభవానికి కానీ స్థాయికి కానీ చాలా తక్కువగా ఉన్నావు అనే ఉద్దేశంతో చెప్పడం తగ్గించాను నేను. నీకు ఏమైతే చెప్పాలో ప్రజలు ఎదుర్కొంటా, వేలాది ప్రజలు ఎదుర్కొంటా, గవర్నర్ సమక్షంలోనూ సీఎం గారి సమక్షంలోనే నువ్వేంటి అన్నది నేను డైరెక్ట్గా చెప్పగలిగాను. నువ్వే దాంట్లో అవినీతికి పాల్పడ్డావు ఏంటో అన్నది క్లియర్ కట్గా చెప్పగలిగాను. అందుకని నువ్వు మొన్న గుడి మీటింగు ఆ కళ్యాణం రోజుని ఏయో మాట్లాడున్నావు. నీవు ఆ గుడి కట్టడానికి ఎవరు సహకరించొద్దు, పర్టికులర్గా మన కులం వాళ్ళు ఎవరు సహకరించొద్దు అని చెప్పేసి నువ్వు దానికి గుడికి సహకరించొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నావు. దాంట్లో ఒక రిటైర్డ్ అయిన తహసీల్దార్ కొడుకు ప్రత్యేకంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇంటింటికి వెళ్ళి ఈ గుడి మనకు సంబంధించింది కాదు, వారు కట్టే గుడి కాబట్టి మనం ఎవరు కూడా సహకరించొద్దని చెప్పేసి నీ మనుషుల చేత చెప్పిస్తూ ఉన్నాం. అదే మనుషులు, అదే ప్రజలు నువ్వు నాకు వద్దురా బాబు వెళ్ళిపోరని చెప్పడానికి రెడీగా ఉన్నారు. నాయన దేవుడితో సెలకట్టాలు ఆడుకు, ఎన్నాళ్ళు మల్లాడికి ఇస్తారా, గుడి పడగొట్టేశాడు కట్టడు అని చెప్పేసి అన్నారు. దాన్ని కట్టకుండా ఉండడానికి ఎంతమంది అడ్డపడ్డారో, ఎన్నిసార్లు లీగల్గా దాని గురించి ఎన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగామో, అన్నీ అయిన తర్వాత కట్టేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ నుంచి వచ్చిన డబ్బును కూడా తిరిగి పంపించే స్టేజ్కి తీసుకొచ్చారు, వెనక్కి వెళ్ళిపోయేలాగా. అయినా కానీ గుడిని ఏ రూపంలో అయితే కట్టాలనుకుంటానో అదే రూపం కొన్ని వందల సంవత్సరాలు యానం చరిత్ర ఉండేలాగే ఆ గుడిని నిర్మిస్తాను. నువ్వు కోర్టులో కూడా ఏమి చెప్పావనంటే, నా కుటుంబం వెంకటేశ్వర స్వామి డివోటీస్, మేము దీనికి లక్షలాది రూపాయలు ఇప్పుడు వరకు డొనేషన్ ఇచ్చానని చెప్పావు. ఇప్పటి వరకు నీ తాత పేరుని కానీ, నీ పెదనాన్న పేరుని కానీ, నీ చిన్నాన్న పేరుని కానీ, నీ తండ్రి పేరుని కానీ, నీ పేరుని కానీ ఒక్క రూపాయి నువ్వు ఆ గుడికి ఇచ్చినట్టుంటే నేను దేనికైనా రెడీ. నువ్వు కోర్టులోనూ ఆ విధంగానే తప్పుడుగానే నువ్వు ఇచ్చేసావు. ఇప్పుడు వరకు ఒక పైసా ఇవ్వలేదు కదా, నువ్వు ఎవరిని ఇవ్వద్దని చెప్పడానికి ఇచ్చిన డోనర్స్ అందరినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దాని మీద వాళ్ళు దాన్ని ట్యాక్స్కి పే చేశారా లేదా అన్న దాని మీద నువ్వు వెళ్తున్న విషయం అందరికీ తెలుసు, నాకు తెలుసు. నీవు ఇచ్చిన డోనర్స్ని భయపెట్టి దీనికి ఇవ్వకూడదు అనుకుంటే ఇది ఏ విధంగా గుడిని పూర్తి చేయాలో నువ్వేమో అడిగితే కాదు. ఒక సీఎం గారిని 3 కోట్లు ఇవ్వమంటే ఈ బడ్జెట్లో పాండిచేరి ఫస్ట్ టైము హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ ద్వారా ₹1 కోటి ఇచ్చున్నారు. తిరుపతి దేవస్థానం నుంచి కూడా 2వ పేమెంట్ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను. ఇది ఎంతవరకు పూర్తిగా సహకరించకపోయినా నా శక్తి కొలిది, నాకున్న పేరుని, మంచి పేరుని, రూపాయి ఇస్తే రూపాయిగానే ఖర్చు పెడతాడు, ఒక్క పైసా కూడా ఎక్కడా మిస్యూజ్ అవ్వ దాని మీద నాకున్న పేరుతోటి గుడిని రాబోయే సంవత్సరం లోపులోనే గుడిని అనుకున్న విధంగా 2వ ఫేజ్లో కూడా దగ్గరగా ₹9 కోట్ల, ముందు ₹7 కోట్ల, ₹16 కోట్ల ఇంకా అవసరం అయితే ఇంకా ఎన్ని కోట్ల రూపాయలైనా సరే వెనకాడకుండా గుడిని కూడా పూర్తి చేస్తాను. నువ్వెన్ని అడ్డంకాలు సృష్టించో, కమిటీని కోర్టులో సెక్షన్ ఒక తప్పు సెక్షన్కి వాళ్ళు చేస్తే దాన్ని మొత్తం టెంపుల్ కమిటీ లేకుండా చేసినా కానీ గుడి ఆగట్లేదు నాయన. అందుకని నీవు చూసుకోవాల్సిన ప్యాకెట్లు, క్లీనింగ్ మీద డబ్బులు ఎలా తీసుకోవాలో దాని మీద మాత్రమే ఉండు. ఇంకా దగ్గరికి వచ్చేసింది, నీకు టైం దగ్గరికి వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా ఎవరో నువ్వు చెప్తే కొంతమంది గొర్రెనాలు తప్ప ఎవరో కూడా వినరు. ఈ ఫైల్ విషయంలో కానీ నా చేతితోటి నేను పెట్టిన వాళ్ళకి ఇచ్చిన ఆ ఫైల్లో కూడా చూడండి, రికమెండెడ్ బై మల్లాడి కృష్ణారావు అని ఉంటుంది. అంతేగాని నువ్వు ఎవరో ఉద్యోగాలు వేసిన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు వేసావో 4 సంవత్సరాల నుంచి ఒకసారి చెప్పు. నువ్వు ఇంటికో ఉద్యోగం,
ఇంటికో పట్ట, ఇంటికో ఇల్లు, నువ్వేదో ఎంబీఏ చదివేసి ఇతర దేశాల్లో ఓడబొడిచేసాను, ఇది నేనంతా ఐటీ ఇండస్ట్రీలు తీసుకొచ్చేస్తాను, చాలా కంపెనీలు తీసుకొచ్చేస్తాను, అందుకే నేను దుబాయ్ తిరుగుతున్నాను అని దేశం అంతా ప్రజల డబ్బులతోటి తిరుగుతూ ఉన్నాం. దేనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు, నీకు ఇదేం లేదు. అందుకని ఇలాంటి సొల్లు మాటలు మానుకుని నీవు ఏదో అసెంబ్లీకి రావడానికి కూడా నేను రథోత్సవానికి రావడానికి అసెంబ్లీ ఉందని చెప్పేసి అన్నావు, అక్కడే నీకు తేలిపోయింది. ఆ రోజు అసెంబ్లీ లేదు. ఇప్పటివరకు నువ్వేం మాట్లాడావు? ఎన్ని స్టార్ క్వశ్చన్స్ చేసావు? అన్స్టార్ క్వశ్చన్స్లో నీకు వేస్తుంటే దాని రిప్లై కూడా సరిగా నీకు లేనిది. దానికి ఒక క్వశ్చన్ వేస్తే దానికి మళ్ళీ సప్లిమెంటరీ రెడీగా ఉండాలి. నీకు సప్లిమెంటరీ మాట్లాడే అంత నీకు దగ్గర శక్తి ఉందా? దాని మీద అంతా నీకు అవగాహన ఉందా? ఏదీ లేదు. 4 సంవత్సరాలు అయితే ఫస్ట్ ఎల్కేజీ స్టూడెంట్ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నావు, అదే విధంగా ఉన్నావు. ముద్దపప్పుగాడు పాండిచేరిలో నీకు ఒక క్రిమినల్ అని చెప్పేసి మాత్రం ఒక పేరు మాత్రం టైటిల్ మాత్రం సంపాదించుకోగలవు. నాయన ఈ టైం దగ్గరగా తాజా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అని చెప్పడానికి దగ్గరగా ఉండు. నన్ను ఏదో ఎక్స్ మినిస్టర్ అంటావు కదా. నేను ప్రోటోకాల్ ఉన్నప్పుడు నాకు ఎక్స్ ఎమ్మెల్యే అని కానీ ఎక్స్ మినిస్టర్ కానీ సంబంధించేది నీకు తెలియదురా నాయన. ఈ ప్రోటోకాల్ లేకపోతే నన్ను ఎక్స్ మినిస్టర్ అనాలి. అర్థమైందా? నీకు వెనకాల ఒక టర్మ్తో ఎగిరిపోయి నా చేతిలో ఓడిపోయినాడు, నీకు రేపా మోపంట ఉన్నవాడు నీకు అడ్వైజ్ అయ్యి కూడా నడుస్తూ ఉంది. ఇవన్నీ తెలుసు. ఎక్కడెక్కడ స్థలాలు, బెజవాడ గార్డెన్లోని స్థలాలకి అడ్డు వచ్చానను, గవర్నమెంట్ స్థలాలు అమ్మేసుకుందామని చెప్పేసి ఒక రిటైర్డ్ తహసీల్దార్ని పెట్టుకున్నావు కదా. అలాగే శారదా గుడి ఎదుర్కొంటూ ఉన్న బబర్జోన్ స్థలాన్ని అమ్మేసుకోవడానికి, సుభద్రనగర్లో స్థలాలు అమ్మేసుకోవడానికి ఇవన్నీ అడ్డం వచ్చినాయి కదా. ఈ అప్పుడు 4 సంవత్సరాలు జరగనవ్వలేదు, ఇప్పుడు జరగనవ్వను. ఏ తప్పుడు పనులు చేసేదాన్ని, పనుల విషయంలో అడ్డం వచ్చానని చెప్పేసి నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. ఏ ఒక్క పని కూడా, యానానికి సంబంధించిన పని ఏ ఒక్క పని కూడా నేను అడ్డం ఎక్కడ వచ్చానంటే దేనికైనా ఛాలెంజ్ అని చెప్పాము. దానికి సమాధానం చెప్పేది లేదు, నీకు మాట్లాడేది లేదు. నేను మాట్లాడిన వెనకాల నీకు 4 మాటలు రావాలి తప్ప నా ముందు మాట్లాడబట్టే 2 మాటలు మాట్లాడతాను మన స్టేజ్ మీద. ఇది నీ సంగతి. అందుకని త్వరలోనే చూద్దాం. నీకోసమనే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ పంపడానికే నేను రెడీగా ఉన్నాను. ఇది మల్లాడి కృష్ణారావు, ఇది వేరేవాడు కాదు. ఇది మాటలతోటి కాదు, పనులతోటే చేపిస్తాను. త్వరలోనే చూస్తాను.